पति ब्रह्मचारी। చాలు 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 వదిన చాలా నీరసించిపోయారు. నీరసంగా ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావు? చూడు తను ఎలా ఫ్రెష్ గా ఉందని. దాదాపు ఎలాగైనా 2 గంటలు డాన్స్ చేయొచ్చు. 2 గంటల సేపు కాదు, తను 3 గంటల సేపు ఆడాలి. అప్పుడే నాలాగా తనకి నా నడుము నొప్పి గురించి తెలుస్తుంది. పని చేసి చేసి నా నడుమే విరిగిపోయింది. అమ్మా మిస్టర్ బ్రహ్మచారి, నువ్వు ఎంత ప్రయత్నించినా నేను మా నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళను. అసహ్యము కష్టము వస్తే మంచివాడు కూడా చెడ్డవాడైపోతాడు. అదేవిధంగా తిని మొండితనము పోతే ఖచ్చితంగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతే. మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను, మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళండి ప్లీజ్. ఇంకా ఎంతగా 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 ఈ ఇంటి పరువు నువ్వు గాల్లోకి ఎగరేస్తావు? నేననుకున్నట్టే పోలీసులు ఇంటికి వచ్చారు. ఇది చాలదా నీకు? అది చాలదన్నట్టు ఇంటి పరువును గాల్లోకి ఎగరేయడానికి ఏరియా వాళ్ళని పిలిచావా? గొడవలు, రౌడీయిజం, పోకిరితనం ఇవన్నీ చూశాను, ఇంకా మిగతావన్నీ చూశాను. ఇంటి కోడల్ని మిగతా వాళ్ళ ముందు నువ్వు ఇలాగే అవమానిస్తావా? ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మర్యాదగా తప్పుకో. న్యాయంగా మీరు వాడిని అడ్డుకొని ఉండాలి. ఇంటికొచ్చిన కోడల్ని పెట్టి వాడే వేడుకు చూపిస్తున్నాడు. ఎవరైనా అడ్డుపడ్డారంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఎవరైనా అడ్డుకున్నారంటే నేను ప్రాణాలతో ఉండను. మధ్యలో ఎవరు అడ్డురారు. నేను పెద్ద తప్పు చేశాను. కోడల్ని ఒంటరిగా వదిలేసి పెద్ద తప్పు చేశాను. తనేమి ఇంటి కోడలు కాదు, తను శిక్షను అనుభవిస్తుంది. ఒక్కసారి అయ్యగారి దగ్గర క్షమాపణ అడిగితే ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఈ పెళ్లి గిల్లి అన్ని ఖతమైపోద్ది. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మీరు ఎవరైనా అర్థమయ్యేలా చెప్పండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళమనండి. నేను నీకెంతో అర్థమయ్యేలా చెప్పాను, కానీ నువ్వు నా అడ్వైస్ ని వినలేదు. నా ఒక్క మాటను కూడా గౌరవించలేదు. నా మాట నువ్వు విననప్పుడు మిగతా వాళ్ళు ఎలా వింటారు? తన్ని జాగ్రత్తగా చూసుకోండి. వదినా, అన్నయ్య మిమ్మల్ని గాయపరిచారు కదా. ఎవరో తప్పుని నీ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు కావ్య. కావ్య, ఏమైంది? లేదు లేదు, ఏం లేదు. కావ్య, రా, బెడ్ పైన కూర్చో. రా, కూర్చో. కూర్చో, కాలు చూపించు.
కావ్య, ఏంటిది? ఈ దెబ్బలా తగిలింది? ఎలా తగిలిందో నాకే అర్థం కావట్లేదు, మర్చిపోయాను. వదినా, అన్నయ్య 1వ నంబర్ రౌడీ అని మీరు అనుకుంటున్నారా? లోకంలోనే మోసమైన వాడు అనుకుంటున్నారా? అవును కదూ? అవును. ఎవరికైతే మరొకరి బాధ, ఎమోషన్స్ అర్థం కావో వారు చెడ్డవారేగా. వదినా, పెద్దమ్మ ఆపరేషన్కి మాకు ఖచ్చితంగా డబ్బులు అవసరమైంది. వాళ్ళకి మాత్రం ఆపరేషన్ త్వరగా చేయకపోతే ఆవిడ నడవలేరని డాక్టర్ చెప్పారు. అన్నయ్య జీవితంలో బ్రహ్మచారి కన్నా పెద్దగా ఏమి ఆశించారు? చేతిలో ఒట్టేసి చెప్పారు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని. ఏదైనా కాని ఆయన తలుచుకుంటే ఒట్టేమి ఈ ఇంటికన్నా అంత పెద్దదేం కాదు. పెద్దమ్మ ఆపరేషన్కి మాకు ఖచ్చితంగా డబ్బులు అవసరమైంది. అంతేకాకుండా పెద్దమ్మ అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. అందుకని ఆలోచించకుండా బ్రహ్మచారిని పక్కన పడేశారు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. మా అన్నయ్య చెప్పాలంటే కొబ్బరికాయలాగా ఉంటాడు. బయట నుంచే చాలా కఠినంగా కనిపిస్తాడు, చూడ్డానికి కోపంగా. కానీ లోపల మనసు చాలా మంచిది, రసగుల్లలాగా. అన్నయ్య ఈ కుటుంబం మీద ప్రాణాలే పెట్టుకున్నారు. వింతగా ఉంది కదా. ఎవరైతే నా జీవితాన్ని నాశనం చేశాడో అతనే ఇంకొకరి ప్రాణం కాపాడడం కోసం ఇంత పెద్ద త్యాగం చేయగలుగుతాడా? అంటే నిజంగానే ఇతని మనసులో ఎక్కడో మానవత్వం దాగుందా? ఆగు. నేను గులాబ్ మహల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నాన్న దగ్గర క్షమాపణ అడుగుతాను. ఏంటి, నిజంగానే మీరు గులాబ్ మహాల్కి వెళ్ళి మీ నాన్నగారి దగ్గర క్షమాపణ అడుగుతారా? అవును. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు? మన ఇంట్లో నుంచి సమస్య వెళ్ళిపోతుంది. నిజంగానా? నిజంగానా? నువ్వు నిజంగానే మీ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నావా? పట్టుదల మంచిదా చెడా అని ఆలోచించే కంటే మన పట్టుదల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. నేను వెళ్ళడమే అందరికీ మంచిది. నేనిక్కడ ఒక రౌడీకి భార్యగా ఉండలేను. ఇలా చూడమ్మా, నీ నిర్ణయాన్ని నేను ఆదరిస్తున్నాను. ఈ ఇంట్లో వీళ్ళందరికీ ఎంత హక్కు ఉందో నీకు కూడా ఉంది. నీకు ఒక్క విషయం చెప్తున్నాను, నీ ప్రతి పోరాటానికి నేను తోడుగా ఉంటాను. పెద్దమ్మకి ట్రీట్మెంట్ చేసిన విషయం ఇంకా అన్నయ్య పరిస్థితులు నేను చెప్పినందువల్లే తను ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకుందేమో. కానీ ఒకవేళ తను పుట్టింటికి వెళ్ళిపోతే నేను అక్కడే పనిచేస్తున్నానని తెలిసిపోతుందా? ఇంత ఈజీగా ఇలా ఒప్పుకుంది? ఒకవేళ ఏమైనా కిరికిరులు చేద్దాం అనుకుంటుందా? ఈషా గారు, ఓ విషయం అర్థం చేసుకోండి. ఒకవేళ ఇది మీ కొత్త ప్లాన్ అయ్యి ఉంటే, కుట్ర పన్నే ఉద్దేశమే ఉంటే ఆ రోజే పోలీసులకు అంతా చెప్పేదాన్ని. అయితే నిజంగానే తిన అయ్యగారి దగ్గర క్షమాపణ అడుగుతుందా? మంచివేళ నాకు ఇక మీద ఎలాంటి టెన్షన్ ఉండదు. ఏంటి ఏమన్నా? అదేంటంటే, అది నువ్వు తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. నేను అయ్యగారికి ఫోన్ చేసి నువ్వు గులాబ్ మహాల్కి రావడానికి రెడీగా ఉన్నావని చెప్తాను. ఇప్పుడు మీరు వెళ్ళండి. ఆగు. ఇంకోసారి నా ముందు ఇలా వేలు చూపించి మాట్లాడకు, అర్థమైందా? అయ్యగారు, ఈషా గారిని మీ దగ్గర తీసుకొస్తున్నాను. తను మీ దగ్గర క్షమాపణ అడగడానికి ఒప్పుకుంది.
ఈ గులాబ్ సింగ్ తీసుకున్నానని ఎప్పుడూ తప్పు కాలేదు. ఎప్పటికీ నువ్వు నాకు అదృష్టవంతుడివే. నీ వల్ల నాకు ఎప్పుడూ అదృష్టం పడుతూనే ఉంటుంది. అది నాకు అర్థమయ్యింది. ఎన్నో రోజుల తర్వాత ఈ గులాబ్ సింగ్ సంతోషంగా ఉన్నాడు. సూరజ్, అడుగు. నువ్వేమడిగినా సరే నేను వెంటనే ఇచ్చేస్తా. అడుగు. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటున్నప్పుడు దానికి మించి నాకు ఇంకేం కావాలి? ఇంకా సేపట్లో తను తీసుకొని మీ మహాల్కి వస్తానయ్య గారు. వద్దు, ఇవాళొద్దు, రేపు తనని పంపించు. నేను బ్యాండ్ మేళంతో పాటు పల్లకిని పంపిస్తా. పల్లకిలో ఎక్కించి తనని పంపించాలి. ఏంటి, ఈ లోకంలోనే మెట్టినింటి నుంచి పుట్టింటికి పల్లకిలో వచ్చేది మొదటిసారి అయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఊరు మొత్తం చూడాలి. ఈ గులాబ్ సింగ్ అంటే ఈ ఊరు మొత్తానికి తెలియాలి. అదేంటంటే వాడిని ఎదిరిస్తే వాడు ఎంతకైనా సిద్ధపడతాడని తెలియాలి. నా కూతురి రాక నా విజయానికి మొదటి మెట్టు. ఇదిగో అమ్మా, ఈ చిన్ని కృష్ణుణ్ణి నీతో పాటు తీసుకెళ్ళేంటి? ఈయన విశేషం ఏంటో తెలుసా? ఈయన నువ్వు ఏ రూపంలో మొక్కుతావో ఆ రూపంగానే మారిపోతారు. ఇవన్నీ ఎప్పుడు నీతోనే ఉంచుకో. నీకేర్పడే కష్టాల్లో ఆయన తోడుగా ఉంటారు. ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తారు. నీ జ్ఞాపకం వస్తూనే ఉంటుందమ్మా. అరే ఏంటమ్మా ఇదంతా? వద్దు వద్దు. మీరు నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు. నేను మీకు అప్పుడప్పుడు ఫోన్ చేయొచ్చా? ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెయ్యి. అలా నువ్వు ఫోన్ చేస్తే నా మనసుకి ఓదార్పుగా ఉంటుంది. ఆ దేవుడు నిన్నెప్పుడూ సంతోషంగా ఉంచాలి. ఎందుకు ఇలా అలంకారం చేశావు? ఎవరి కోసం రా? చుట్కీ, సంతోష సమయంలో మీరు ఇటువంటి ప్రశ్నలు అడగకూడదు. అమ్మా, తినండి, స్వీట్ తినండి. సంతోషమా? దేని గురించి సంతోషంగా ఉన్నారు? నా కూతురు ఇంటికి తిరిగి వస్తుంది, అదే సంతోషం. నిజంగానా నాన్న? ఇషా తిరిగి వచ్చేస్తుందా? వదినా, ఇది నిజంగానే చాలా మంచి విషయం. సంతోషమైన విషయమా? రామా రామా రామా, ఏ ఆడపిల్ల కోసం అయితే నా కొడుకు బాధపడ్డాడు, అదెలా సంతోషాన్ని ఇస్తుంది? అమ్మా, నా కూతురు కూడా అర్థం చేసుకుందమ్మా. ఏ లోకానికైతే తను వెళ్ళిందో అక్కడ బ్రతకలేము, చావలేమని. అందుకనే తను నన్ను క్షమించమని అడగటానికి వస్తుంది. తనని తిరిగి తీసుకురావటానికి మేళ తాళాలతో ఈ పల్లకి ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ ఊరు ముందర తను అలాగే తలదించుకొని ఈ పల్లకిలో కూర్చొని తను ఇంటికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా కాళ్ళ మీద పడి దండం పెట్టి నన్ను క్షమించమని అడుగుతుంది. తర్వాత ఈ గులాబ్ సింగ్ అందరి ముందు ఒక పెద్ద మనిషిగా తనని క్షమించి తర్వాత ఇంట్లోకి రమ్మనమని చెప్తాను. ఇదే ఈ గులాబ్ సింగ్కి ఎనలేని విజయం అవుతుంది. ఇషా ఎలాగైనా ఈ ఇంటికి వచ్చేస్తే చాలు. అరే, తొందరగా పల్లకి తీసుకెళ్ళి నా కూతుర్ని తీసుకురండి. వెళ్ళండి. మామయ్య గారు, ఆ? హాస్పిటల్లోని పనంతా అయిపోయింది. ఇప్పుడు అత్తగారిని ఇంటికి తీసుకువెళదాం. చాలా అమ్మయ్య, మంచిదైంది. అంతా భగవంతుని కృప. ఈ కలికాలంలో గుణవంతులైన కోడలు అల్లుడు దొరకడం అనేది మనం పూర్వ జన్మలో చేసుకున్న సుకృతమే. ఆ భగవంతుని దయ వల్ల నాకు ఈ రెండూ లభించాయి. ఇకపోతే ఆ మోనికాకి కాస్త కొంచెం మంచి బుద్ధుండుంటే ఎంతో బాగుండేది. సరే కానీ అన్ని థింగ్స్ ప్యాక్ చేసావా? హా, ఈ మందులు కూడా వాటితో పాటు పెట్టు. ఇదిగో. మనం వెళదామా వదినా? అరెరే,
ఇప్పుడు బయలుదేరేదేంటి? అసలు ఆ రోజే సూరజ్ పెళ్లి విషయం తెలిసిన వెంటనే బయలుదేరేదాన్ని. అసలు నా కోడల్ని చూడాలని నాకెంత ఉత్సాహంగా ఉందో తెలుసా? ఇక తనే నాకు అన్ని సేవలు చేయబోతోంది. నా కాళ్ళు చేతులు ఒత్తుతుంది, నన్ను బాగా చూసుకుంటుంది, నాకు వేడివేడి పాలిచ్చి మందులు తినిపిస్తుంది, నాకు తలకి నూనె పెట్టి మసాజ్ చేస్తుంది, వేళకి భోజనం పెట్టేస్తుంది. ఇక చాలు, ఇంతకన్నా సుఖమే ఉంటుంది. నచ్చిన కోడలు రావడం కన్నా నచ్చిన కోడలు లేకపోతే ఏంటి? నచ్చిన కోడలే కదా మరి. జాగ్రత్తగా లేవండి. జాగ్రత్త, జాగ్రత్త. అంతే, అంతే. తెలుసులే కాస్త లొడలొడ వాగుతుందని, కానీ చాలా మంచి మనసున్న పిల్ల. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఈ పిల్ల మాత్రమే నా సూరజ్ మనసుని గెలుచుకోగలదు. చూస్తూ ఉండండి మరిది గారు, ఏ పెళ్ళైతే నా సూరజ్ మనసు మార్చిందో అదే పెళ్లి ఒకరోజు తన తలరాతను కూడా మార్చేస్తుంది. ఏ కోడలు పైన ఈవిడ ఇంత నమ్మకం ఉంచారో ఆ కోడలు అన్నిటినీ వదిలేసి ఇల్లు వదిలి వెళుతుందని నేను ఈవిడికి ఎలా చెప్పను? ఏ బంటి, వాళ్ళని పిలువు. అరే ఏంటి మీరు వస్తానే ఉన్నారు? ఆగండి ఆగండి, కింద పెట్టండి. అరే రియా పెళ్ళి అప్పుడే ఆగిపోయింది కదూ, మరైతే ఈ బ్యాండు పల్లకి అంతా ఎందుకు? అరే దయచేసి మీరు మీ పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అవును, పిచ్చి పట్టినట్టుంది వీళ్ళకి. ఫైనలీ మన ఇషా వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇవాళ మీరు చాలా సంతోషంగా ఉంటారు కదా? నేను ఎంతలా సంతోషంగా ఉన్నానంటే ఈ మొత్తం ఏరియాకి ఎక్స్ట్రా షుగర్, ఎక్స్ట్రా మైలా వేసి అందరికి టీ ఇవ్వాలని ఉంది. కానీ తనకి మన అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాం. ఏమో నిజమే, కానీ నేను పావు స్పూన్ చక్కెర కూడా వెయ్యను. నేను ఆలోచించేదంతా ఒకటే, ఈ మొత్తం ఖర్చుని ఎలా సర్ది చేయాలనే. ఇషా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. తర్వాత నేను ఎలా ఉద్యోగానికి వెళ్ళాలి? నేను వాళ్ళ ఇంట్లో పనిచేసేది తను కాల్ చేసి చెప్పేస్తే తర్వాత పెద్దమ్మ నాన్న నా మీద చాలా కోపడతారు. చూసి జాగ్రత్తగా వెళ్ళండి. తర్వాత ఆయిల్మెంట్ టైంకి పూసుకోండి. నువ్వు కూడా. ఇషా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, సార్ లాంటివి వస్తున్నారు. ఇంకా శాశ్వతంగా సూరజ్ నా సొంతం అయిపోతాడు. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ. నువ్వు తీసుకునే నిర్ణయానికి చాలా థ్యాంక్స్. నీ మనస్సుని నేను కష్టపరిచినందుకు, ఇంకా నేను చేసిన అన్ని విషయాలకి నన్ను క్షమించండి. సారీ నేను కూడా చెప్పాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీకు బాధలు తగ్గవు, పైగా ఎక్కువ అవుతాయి. దింపడానికి రావా? లేదు, నువ్వు ఒంటరిగా రావాలన్నదే అయ్యగారి కోరిక.
సూరజ్ అన్నయ్య మీకు అభినందనలు. ఎలాగో తరివేశారు. ఎలికిలాగా మిమ్మల్ని ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా? లేదు లేదు, సారీ. ఏంటనయ్యా ఏ లోకంలో ఉన్నావు? నేనేం చెప్తున్నానంటే వదిన పల్లకి ఎక్కువ దూరం ఏం పోయి ఉండదు. మీరు కావాలంటే ఫోన్ చేసి తిరిగి రమ్మని చెప్పండి. ఒకవేళ నువ్వే తనని మిస్ చేసావంటే తనతో పాటు నువ్వు వెళ్ళిపో. నాతో ఇలాంతా మాట్లాడు. ఓకే. ఈషా గారు సరైన సమయంలో ఇక్కడి నుంచి వెళ్లారు. ఎందుకంటే పెద్దమ్మ ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా మన ఇంటికి రావచ్చు. తన రూమ్కి వెళ్ళి తన బెడ్ మొత్తాన్ని క్లీన్ చేయి. అది వదిలేసి నాతో వ్యవహారం చేస్తాను. నా కొడుకు మనసు బంగారం. ఏ ఆడది నా కొడుకు ద్రోహం చేసిందో దాన్ని క్షమించి ఇంటికి పిలుస్తున్నాడు. దించండి, కిందకి దించండి, దించండి. ఈషా కోడలి పిల్ల, నా బంగారానికి నేనే హారతి తీస్తాను. తన ఓడిపోయిన మొహం చూసే మొదటి భాగ్యం నాకే. బంగారం, బంగారం, పల్లకి నుంచి ముందు బయటికి రామ్మా. నువ్వు చేసిన తప్పు మొత్తం ఈ గులాబ్ సింగ్ ఎప్పుడో క్షమించాడమ్మా. రా తల్లి, రా, బయటికి రామ్మా. ఈషా తల్లి, ఓయ్ ఈషా, అరే రామ్మా బయటికి. ఈషా, ఈషా ఎక్కడికి వెళ్ళింది? ఈషా ఎక్కడా? అయ్యగారు చెప్పండి. ఈషా ఎక్కడ్రా? ఇంకా పల్లకి అక్కడికి వచ్చి చేరుకోలేదా? ఇక్కడ పల్లకి ఖాళీగా వచ్చింది, అందులో ఈషా లేదురా. ఏంటి ఏమంటున్నారు? పల్లకి ఖాళీగా ఉందా? నేను అదే కదా నేను అడుగుతున్నాను. ఆ బాధ్యత నీకే అప్పగించాను కదా, తనెక్కడా? ఈ సూరజ్ ఉన్నంత వరకు మీరు దేని గురించి దిగులు పడక్కర్లేదు. తను ఎక్కడికి వెళ్ళినా తనని వెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టడం నా బాధ్యత. నువ్వు ఎంత తొందరగా తనని తీసుకొస్తావో అది నీ జీవితానికి ఎంతో మంచిదవుతుంది సూరజ్, అర్థం చేసుకో. ఒకవేళ తను దొరకలేదనుకో, తర్వాత ఖచ్చితంగా దొరుకుతారు. తొందరగా వెతకరా. దింపడానికి రావా? లేదు. ఈ మొహానికి వెనక ఇంకా ఎన్ని మొహాలున్నాయో ఎవరికి తెలుసు. నువ్వు చేసిన ద్రోహం నాకు అస్సలు నచ్చలేదు ఈషా. ఇది అస్సలు బాలేదు.